బావా నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నేను మా ఫ్రెండ్ని లవ్ చేస్తున్నా, అతన్నే నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు మీ ఫ్రెండ్నే లవ్ చేస్తున్నావు, మీ ఫ్రెండ్నే పెళ్లి చేసుకుంటావేమో. కానీ చిన్నగా ఉన్నప్పుడు మనం పుట్టినప్పుడే మన ఇంట్లో మన ఇద్దరిని మొగుడు పిల్లలు అన్నారు కదా, అది ఎట్లా మర్చిపోయినావు సిరి? ఇంట్లో అంటున్నారను ఇంకా వేరెవరో అంటున్నారను కాదు బావా, నేను అనుకోవాలి కదా. అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా గట్లా ఫీల్ కాలేవా సిరి? నేను ఎప్పుడూ అట్లా అనుకోలేదు బావా. గట్లెట్లా మాట్లాడుతావు సిరి? నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఏ షాపుకి పోయినా సరే నీకో చాక్లెట్ నాకో చాక్లెట్ కొనుకొచ్చేదానివి. నువ్వు పడుకోవాలన్నా బావ పక్కనే ఉండాలి అనేదాన్ని, నువ్వు ఆడుకోవాలన్నా బావ పక్కనే ఉండాలి అనేదానివి. నేను స్కూల్కి పోతే కానీ నువ్వు స్కూల్కి పోయేదానివి కాదు. నేను ఆడుకుంటప్పుడు ఏమన్నా కొడితే నేను మా ఆయనకు చెప్తా అనేదానివి. ఇవన్నీ ఎట్లా మర్చిపోయినావు సిరి? బావా అది తెలిసి తెలియని వయస్సు బావా. నేను నిన్ను ఇప్పుడు ప్రేమిస్తలేను, పెళ్లి కూడా చేసుకోవట్లేను. ఈ విషయం నీకు అర్థమైతలేదు, కానీ మన ఫ్యామిలీలో అందరికీ తెలుసు నేను నిన్ను పెళ్లి గిట్ట చేసుకోనని. మరి ఇవన్నీ తెలిసి మీ అయ్యా నిన్నిచ్చి నాకు పెళ్ళి ఎట్లా చేస్తాన్నాడే? ఏమో నాకేం తెలుసు, పోయి మా అయ్యని అడుక్కోపో. పోయి మా అమ్మతో మాట్లాడినరా. నాకు కొడుకైనా అల్లుడైనా నువ్వే కదా. పెళ్ళికి ముందు ఎవరైనా ఇష్టం లేదు అంటారు, పెళ్ళి తర్వాత ఎవరైనా సర్దుకపోతారు. మాకెవరున్నారా, నువ్వే పెద్దామని చేసుకుని మమ్మల్ని చూసుకోవాలి అన్నారా. నాకు ఏం చెప్పాలి నాకు ఇంత కూడా అర్థం కాలేదురా.